హైదరాబాద్ గ్లోబల్ సిటీ క్షణం తీరికలేని జీవితాలు నిరంతరం పరుగు తీసే ఐటీ ఉద్యోగులు రంగుల ప్రపంచాన్ని తలపించే రాత్రిళ్ళు ఇలాంటి మహానగరంలో ఒక మనిషికి కావాల్సింది ఏంటి ప్రశాంతత రుచికరమైన విందు మనసుకు నచ్చిన వేడుక జరుపుకునే ఒక అద్భుతమైన వేదిక సరిగ్గా ఇలాంటి అవసరాన్ని గుర్తిస్తూ భాగ్యనగర ఆతిథ్య రంగంలో ఒక కొత్త సంచలనానికి తెరలేచింది అందరి చూపును తరవైపు తిప్పుకుంటూ కొండాపూర్ నడిబొడ్డున ఒక సరికొత్త సామ్రాజ్యం అడుగుపెట్టింది నిన్నటి వరకు ఒక ఎత్తు ఇకపై మరొక ఎత్తు అనేలా హస్తినా రాజకీయ నేతల నుంచి పవర్ఫుల్ ఆఫీసర్ల వరకు అందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది అదే శుభం బాంక్వెట్ హాల్ హైదరాబాద్ ఐటీ హబ్ పరిధిలోని కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీ బొటానికల్ గార్డెన్ రోడ్డులో ఉన్న టైమ్స్ పద్మిని హబ్ భవనం ఒక్కసారిగా సెలబ్రిటీల రాకతో సందడిగా మారిపోయింది ఎందుకంటే అక్కడ అడుగు పెడుతోంది సాదాసీదా సంస్థ కాదు నగర ప్రజల గుండెల్లో శుభం అనే బ్రాండ్తో నమ్మకాన్ని సంపాదించుకున్న సరికొత్త విలాసవంతమైన హాల్స్ సరిగ్గా ఆదివారం రోజు శుభముహూర్తాన ఈ నూతన శాఖ ప్రారంభోత్సవానికి ఒకరి వెనుక ఒకరుగా భారీ కాన్వాయిలు వచ్చి ఆగాయి ఒక్కరికొక్కరుగా కారులోంచి దిగుతుంటే కొండాపూర్ ఒక్కసారిగా షేక్ అయింది పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ ఇక ఒక పొలిటికల్ సునామీని అక్కడ ల్యాండ్ అయింది సంస్థ మేనేజింగ్ పార్ట్నర్స్ లయన్ డాక్టర్ ఎల్లా వరప్రసాద్ మద్యంశెట్టి వెంకటేశ్వరరావు తమ వ్యూహాన్ని బయటపెట్టారు ఆతిథ్యం అంటే కేవలం భోజనం పెట్టడం కాదు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి రాజుల కాలం నాటి రుచులు అనుభూతిని ఆనందాన్ని అందించడమే తమ లక్ష్యమని గర్వంగా ప్రకటించారు చాలా తక్కువ కాలంలోనే శుభం బ్రాండ్ను ఆదరించి గుండెల్లో పెట్టుకున్న ప్రజలందరికీ నిర్వాహకులు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఆధునిక వసతులతో సామాన్యుడి బడ్జెట్ నుంచి లగ్జరీ క్లాస్ వరకు అందరికీ అందుబాటులో ఉండేలా డిజైన్ చేసిన ఈ 5 నూతన విభాగాలను కూడా ఎప్పటిలాగే ఆదరించి ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కస్టమర్లు పాల్గొన్నారు మన మిత్రుడు వరప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రాంగణంలో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబీకులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో రెస్టారెంట్స్ అరుణాచలం కానివ్వండి లేదా శుభం గ్రాండ్ కన్వెన్షన్ కానివ్వండి ఓలివ్ మరి స్వీట్ మరి బండారు కానివ్వండి ఇంకా శ్రీశ్రీ బ్యాంక్వెట్ హాల్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఒక వ్యాపార దృక్పథంతోనే కాకుండా సామాన్య ప్రజలు కూడా సేవలు అందించాలని ఒక మహత్తరమైన ఆలోచనతో ఈ యొక్క మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టినందుకు అభినందిస్తూ మన మిత్రుడు చాలా సంతోషం అండి ఈరోజు ఇక్కడ వరప్రసాద్ గారు ఈ ఫెసిలిటీ ఏదైతే ఇచ్చారో కొండాపూర్ ఈ ప్రాంతంలో మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా దాదాపు G+4 ఫ్లోర్స్ టోటల్గా ఇక్కడ అన్ని అరుణాచలం కేఫ్ అని ఆలివ్ స్వీట్స్ అని మళ్ళా అవునా రెస్టారెంట్ పైన బ్యాంక్వెట్ హాల్స్ అన్నీ ఒక దగ్గర థియేటరు ఇట్లా అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక అంటే అందరికీ ఇక్కడ కొండాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఒక ఫెసిలిటీ ఇవ్వటం అనేది వారిని అభినందిస్తున్నాను తప్పకుండా ఇది ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ మంచి ఇక్కడ వాళ్ళకి చాలా సంతోషం అండి ఈరోజు ఇక్కడ వరప్రసాద్ గారు ఈ ఫెసిలిటీ ఏదైతే ఇచ్చారో కొండాపూర్ ఈ ప్రాంతంలో మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా దాదాపు G+4 ఫ్లోర్స్ టోటల్గా ఇక్కడ అన్ని అరుణాచలం కేఫ్ వరప్రసాద్ గారు ఎంబీ రావు గారు వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు ఓపెనింగ్ చేసినట్టు శుభం గ్రూప్ శుభం గ్రాండ్ బంక్వెట్ హాల్ కానీ స్వీట్ షాప్ కానీ రెస్టారెంట్ కానీ ఇంకా థియేటర్ కానీ ఇవన్నీ కూడా సామూహికంగా అంటే ఒకేసారి గ్రూప్ కింద ఓపెన్ చేసినాం మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము అందరం కలవడం జరిగింది ఖచ్చితంగా కూడా ఆల్ ద బెస్ట్ ఇది మంచిగా బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇది జస్ట్ బ్యాంక్వెట్ హాల్స్ మాత్రమే కాదు ఇక్కడ మినీ థియేటర్స్ కూడా ఉన్నాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు చిన్న థియేటర్స్ స్మాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసము
థియేటర్స్, అలాగే కింద రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక ఫ్యామిలీ వీకెండ్ అప్పుడు ఎంజాయ్ చేయాలని అంటే ఆ కాన్సెప్ట్కి అనుకూలంగా బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీస్ తప్పకుండా ఎంజాయ్ చేస్తానని నేను